మెషిన్‌తో మీరు ఎలా మాట్లాడతారు? దానికి హిందీ, ఇంగ్లీష్, తెలుగు ఏ లాంగ్వేజ్ తెలీదు. ఈ క్వెషన్‌కి ఆన్సర్ ఫైండ్ ఔట్ చేయాలంటే సి హిస్టరీ గురించి తెలియాల్సిందే. మనం ఇప్పుడు 1970స్‌లో ఉన్నామని ఇమాజిన్ చేసుకుందాం. ఇవి ఇప్పుడు మనం చూసే స్లిమ్ ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్ ఫోన్ల కాలం కాదు. పెద్ద పెద్ద రూమ్ సైజ్‌లో ఉండే మెయిన్ ఫ్రేమ్ కంప్యూటర్స్ కాలం. ఈ పెద్ద మెషిన్స్ చాలా పవర్ఫుల్, కానీ వాటికి ఒక పెద్ద ప్రాబ్లం ఉంది. వాటికి అర్థమయ్యేది ఓన్లీ ఒకే ఒక లాంగ్వేజ్, అది బైనరీ జీరోస్ అండ్ వన్స్. ఇది మీరు లాంగ్వేజ్ రాని ఒక కొత్త దేశానికి వెళ్ళినట్టు. మీకు ఒక ట్రాన్స్లేటర్ కావాలి. కంప్యూటర్ వరల్డ్లో ఆ ట్రాన్స్లేటర్ని కంపైలర్ అంటాం. కానీ ఒక మంచి ట్రాన్స్లేటర్ వర్క్ అవ్వాలంటే ముందు మనకు ఒక ఈజీ లాంగ్వేజ్ కావాలి. ఇక్కడే మన స్టోరీలోకి ఇద్దరు హీరోస్ ఎంటర్ అవుతున్నారు. బెల్ ల్యాబొరేటరీస్లో పనిచేసే ఇద్దరు సైంటిస్ట్, డెన్నిట్సీ అండ్ కెన్ థామ్సన్. వాళ్ళు యూనిక్స్ అనే ఒక బ్యూటిఫుల్ ఆపరేటింగ్ సిస్టమ్ని క్రియేట్ చేస్తున్నారు. కానీ వాళ్ళకు ఒక ప్రాబ్లం వచ్చింది. దాన్ని క్రియేట్ చేయడానికి వాళ్ళ దగ్గర ఒక లాంగ్వేజ్ లేదు. అప్పుడు వాళ్ళు ఒక డెసిషన్ తీసుకున్నారు. ఆ డెసిషనే వాళ్ళకి కావాల్సిన లాంగ్వేజ్ని వాళ్ళే క్రియేట్ చేసుకుందాం అనుకోవడం. అప్పుడు పుట్టింది మన సి లాంగ్వేజ్. దానికి ఆ పేరు ఎందుకు పెట్టారంటే దాని ముందు ఉన్న లాంగ్వేజ్ పేరు బి లాంగ్వేజ్ కాబట్టి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్లో సి లాంగ్వేజ్ గురించి తెలుసుకోవాలంటే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెషర్స్ కోడ్. టాటా.